హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్ బజార్ సొల్యూషన్స్లో పనిచేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ జెడ్ బజారు, ఈ జెడ్ పే, ఇక్కడ మీకు కనిపిస్తున్న జెడ్ బజారు, జెడ్ పే, ఈ రెండిటికి సంబంధించి ఒక కొద్దిపాటి కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్క సభ్యుడిలోనూ ఉందండి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జెడ్పేలో ఉన్నారో, జెడ్పేతో అనుసంధానమై ఉన్నారో, ప్రైమ్ మెంబర్షిప్లు తీసుకొని ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జెడ్పే యాప్ వాడాలి, జెడ్ బజార్ యాప్ వాడాలి. ఈ రెండు యాప్స్ ఖచ్చితంగా వాడాలి. రేపు భవిష్యత్తులో వచ్చే జెడ్ ప్రో ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉందో అది కూడా వాడుకోవాలి. ఎందుకు అంటే ఈ 3 ప్రోడక్ట్స్ మీద నుంచి మనకి ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళ మెయిన్ మోటివ్ ఇది. జెడ్ పే, జెడ్ బజారు, జెడ్ ప్రో, ఈ 3 ప్రోడక్ట్స్ మీద నుంచి మనకి ఆదాయం అనేది జనరేట్ అవుతుంది పని చేసుకునే వాళ్ళకి. ఓకేనా? కాబట్టి జెడ్ బజారు ఉండాలి మీ దగ్గర, జెడ్ పే ఉండాలి, 2 యాప్స్ ఉండాలి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, జెడ్ బజార్లో మీరు ఫండ్ వ్యాలెట్ యాడ్ చేసుకోవచ్చు, జెడ్ పేలోనూ మీరు ఫండ్ వ్యాలెట్ యాడ్ చేసుకోవచ్చు, ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? జెడ్ బజార్లో మీరు యాడ్ చేసుకునే ఫండ్ అనేది మీరు కొత్త వ్యక్తుల్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? జెడ్ పేలో మీరు యాడ్ చేసుకునే ఫండ్ అనేది మీరు రీఛార్జీలు చేసుకోవడానికి, డిటిహెచ్లు చేసుకోవడానికి, అండ్ ఈ నెలలో కొత్తగా స్టార్ట్ అవ్వబోయే పోస్ట్ పెయిడ్ బిల్లు కట్టడానికి, వాటర్ బిల్లు కట్టడానికి వాటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే జెడ్ బజార్ అనేది కంప్లీట్గా బిజినెస్ అన్నమాట. షాపింగు, కొత్త వాళ్ళని యాక్టివేట్ చేసుకోవటము, కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవటము, అది బిజినెస్కి సంబంధించింది. అండ్ టీమ్ ఇన్కమ్స్, అండ్ రీఛార్జ్ తాలూకు లెవెల్ కమిషన్స్, మన కింద వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేస్తే దాని ద్వారా మనకు వచ్చే కమిషన్స్, మన కింద వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే దాని ద్వారా మనకు వచ్చే కమిషన్స్, మన టీము, మన లెవెల్స్ అన్నీ జెడ్ బజార్లో ఉంటాయి. ఇది కంప్లీట్గా బిజినెస్. ఓకేనా? అండ్ షాపింగు అట్లా కూడా. జెడ్ పే వచ్చేసి కంప్లీట్గా యూటిలిటీ సర్వీస్. ఓకేనా? రీఛార్జ్లు చేసుకోవటము, ఓకేనా, డిటిహెచ్లు చేసుకోవటము, అవి జెడ్ పేలో ఉంటాయి. ఓకేనా? అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, అండ్ సభ్యులకు కూడా చెప్పాలి, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? తర్వాత ఇప్పటి వరకు జెడ్ బజార్లో ఏదైతే ఫండ్ వ్యాలెట్ ఉందో ఆ ఫండుని మీరు కావాలంటే అక్కడే ఉంచి కొత్త వాళ్ళని యాక్టివేట్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. లేదు అంటే అక్కడి నుంచి జెడ్ పేకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను మీకు ఒక నోటిఫికేషన్ చూపిస్తాను. ఇంకోటి చూడండి, నోటిఫికేషన్, యూ హ్యావ్ రిసీవ్డ్ 100 రూపీస్ ఫ్రమ్ జెడ్ బజార్. జెడ్ బజార్ అంటే జెడ్ బజార్లో ఉన్న నా ఫండ్లో నుంచి ఒక 100 రూపాయలు నేను జెడ్ పేలో ఉన్న సర్వీస్ వ్యాలెట్కి పంపించడం జరిగింది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది జెడ్ బజారు. జెడ్ బజార్లో 800 ఉంది ఫండ్లో. ఓకేనా? దీన్ని జెడ్ పేలో సర్వీస్ వ్యాలెట్కి పంపిస్తున్నాం. ఓకేనా? సర్వీస్ వ్యాలెట్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వ్యాలెట్ ఉంది. ఏది? జెడ్ పేలో క్యాష్ బ్యాక్ వ్యాలెట్ ఉంది. ఇది ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు నాకు ఒక రీఛార్జ్ అవసరం, నేను రీఛార్జ్ చేసుకుంటా కదా,
ఆ రీఛార్జ్ మీద కమిషన్ వస్తుంది కదా, ఆ కమిషన్ అనేది ఇక్కడ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉంటుంది జెట్పేలో. నేను సొంతగా చేసుకునేది. ఇక్కడ మీకు టీమ్ తాలూకు యొక్క ఇప్పుడు మన కింద వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది కదా, అది ఇక్కడ మీకు కనపడదు. ఇది కేవలము మీరు సొంతగా చేసుకునే రీఛార్జ్లు కానీ, డిటిహెచ్లు కానీ, పోస్ట్ పెయిడ్ బిల్లులు కానీ, వాటర్ బిల్ ఏదన్నా ఉంటుంది కదా, యూటిలిటీ సర్వీసు, దాని మీద కమిషన్ జనరేట్ అయ్యేది కదా 7% అనేది, అది ఇక్కడ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ యాడ్ అయిన క్యాష్ బ్యాక్ వ్యాలెట్ని మీరు తిరిగి సర్వీస్ వ్యాలెట్లోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఏం కట్ అవ్వదు, మొత్తం వచ్చేస్తుంది. ఇంతకుముందు మనకి కమిషన్ వ్యాలెట్లో నుంచి ఫండ్ వ్యాలెట్కి పంపిస్తే 10% కట్ అయ్యేది కదా, అలా ఏం కట్ అవ్వదు. క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉన్నది మీరు డైరెక్ట్గా సర్వీస్ వ్యాలెట్లోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఓకేనా? పాసిబుల్ అయితే నేను అది కూడా చూపిస్తాను. అంటే మినిమం 50 రూపీస్ అవ్వాలి కదా, ఒక రీఛార్జ్ 50 రూపీస్ అయిన తర్వాత మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి జెడ్ బజార్లో ఉన్న ఫండ్ని ఈ సర్వీస్ వ్యాలెట్లోకి నేను పంపించి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ కింద బిజినెస్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే పేజీని కొంచెం పైకి జరిపితే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ మనీ టు జెడ్పే అనేది. ఇది ఇంకా 4 days టైం ఉందండి. సో ఎవరైతే ఇంకా పంపించుకోలేదో దయచేసి త్వరగా పంపించేసుకోండి. ఓకేనా? ఇక్కడ నొక్కండి. నొక్కితే మీకు ఒక ఎంటీ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీ జెడ్పే ఐడిని ఎంటర్ చేయండి. 08001 ఎంటర్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ పేరు అది వస్తుంది. వచ్చిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేయండి. ఎందుకు మనము అంటే మనకి జెడ్ బజార్లో రీఛార్జ్ ఉండదు. మీరు పని చేసుకునే వ్యక్తులైతే ఫండ్ అక్కడే ఉన్న ఇబ్బంది లేదు. మొన్నటి వరకు చాలామంది 1800 యాడ్ చేసేసారు కదా, అది ఉంచుకోవచ్చు, తప్పేం లేదు. వర్క్ చేసుకునే వాళ్ళు ఆ ఫండ్తో కొత్త వాళ్ళని యాక్టివేట్ చేసుకుంటారు, ఆ డబ్బులు వాళ్ళు తీసుకునేస్తారు. అలా వర్క్ చేసుకునే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి జెడ్ పేలోకి, సర్వీస్ వ్యాలెట్లోకి. ఓకేనా? అప్పుడు మీరు అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకోండి 800. ఇంకోండి పైన నోటిఫికేషన్ వచ్చేసినాయి కదా, రిసీవ్డ్ అనేది. ఇంకోండి మీరు చూసుకోవచ్చు, 800 ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇది అవైలబుల్ బ్యాలెన్స్ 0 అయిపోయింది. ఓకేనా? ఇందాక మీకు అక్కడ సర్వీస్ వ్యాలెట్ 230 రూపాయలు ఉంది కదా, ఇప్పుడు 1030 అవుతుంది. రిఫ్రెష్ చేయండి, 1030. ఇంకోటి అయింది కదా, 1030. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లోకి అమౌంట్ ఎలా వస్తుందో కూడా చూద్దాం మనము. నాకు ఒక రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఆ రీఛార్జ్ చేస్తున్నాను. ఇంకోండి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది, రీఛార్జ్ చేసుకుంటున్నాను. ప్రాసెస్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయింది కదా, సక్సెస్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి 199 రూపాయల రీఛార్జ్ మీద, ఓకేనా, జనవరి 7వ తారీఖు 11:40 ఓకేనా, ఇంకో నోటిఫికేషన్ కూడా వచ్చింది. మనకి 14 రూపాయలు జనరేట్ అయింది. 14 రూపాయలు జనరేట్ అయింది. ఓకేనా, 14 రూపాయలు 93 పైసలు. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, క్యాష్ బ్యాక్ వ్యాలెట్లోకి అమౌంట్ వచ్చింది కదా, ఇట్లా మనం పర్సనల్గా చేసుకునే రీఛార్జ్లు కానివ్వండి, డిటిహెచ్లు కానివ్వండి, రేపు రాబోయే కొత్త సర్వీసుల మీద కానివ్వండి, ఏదైతే మనం పర్సనల్గా చేసుకుంటామో వాటి మీద జనరేట్ అయ్యే క్యాష్ బ్యాక్ అనేది ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఉంటుంది. దీన్ని మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఓకేనా, రెడీమ్ క్యాష్ బ్యాక్.
అవుతుందో లేదో చూద్దాము. 14 రూపాయలు కొడదాము. ఇంకోండి మినిమం 50 రూపాయలు ఉండాలి. ఓకేనా, మినిమం 50 రూపాయలు ఉండాలి. ఓకేనా. సో అట్లా మనము డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ₹1 కూడా కట్ అవ్వదు, మొత్తం వెనక్కి వచ్చేస్తుంది ఎక్కడికి, సర్వీస్ వ్యాలెట్లోకి. అప్పుడు దాన్ని మళ్ళీ మనము రీఛార్జ్కి వినియోగించుకోవచ్చు. ఓకేనా. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ టెలిగ్రామ్ మీటింగ్ రావడానికి ట్రై చేయండి. నేను దాని తాలూకు మీటింగ్ తాలూకు అది కూడా పెడతాను మీకు డిస్క్రిప్షన్లో. జెట్పేని కొంచెం సీరియస్గా తీసుకుని వర్క్ చేసుకోండి. మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది. మీరు కనుక అర్థం చేసుకుని వర్క్ చేసుకోగలిగితే మంచి అవకాశం అవుతుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.